ఇంకోసారి ఇలా చేస్తావా? శిరీష నిన్నే అడుగుతున్నది. శిరీష అత్తయ్య ఇదేం చేసిందో మీకు తెలుసా? ఏం చేసిందో చెప్తేనే కదా తెలిసేది. నువ్వే అడుగుతున్నాను. ఈ రోజు ఉదయం స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి చిన్మయ్య గురించి మాట్లాడతాను రమ్మంటే కలవడానికి వెళ్ళాను. అప్పుడు తెలిసింది అసలు విషయం దీని గురించి. మొత్తం మార్కులు కలిపి దీనికి 96 వస్తే ఒక్కొక్క మార్కుని 96గా దిద్ది మనల్ని ఫూల్స్ చేసింది అత్తయ్య. అయితే నా బంగారు తల్లిని కొడతావా నువ్వు? దీన్ని హాస్టల్లో వేస్తే కానీ దీన్ని తిక్క కుదరదు. ఏంటా మాటలు? ఒక్కగానొక్క పాపని హాస్టల్లోనా? ఏం అవసరం లేదు, ట్యూషన్స్ అరేంజ్ చేద్దాం. ఈ విషయం మీ మావయ్య గారికి మాత్రం తెలియనీకు. ఊరుకోనన్నా, నీకు నెయిల్ పాలిష్ వేస్తానండు. ఓయ్, ఆ రోజు మార్కులు దిద్దుకోమని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదే. నువ్వు సూపర్ బుజ్జి. మార్కులు తెచ్చుకునే తెలివితేటలు మాత్రం ఏం లేవు కానీ దిద్దే తెలివితేటలు మాత్రం బాగా ఉన్నాయి. నేనే అనుకుంటే నన్నే మించిపోయావు కదే. కీప్ ఇట్ అప్. ఇప్పటిదాకా నన్ను బ్లాక్మెయిల్ చేసావు కదా, ఇక నుంచి నీ సంగతి చెప్తానే పిల్లదేమా. హలో ఆంటీ, నవ్వైనా చెప్పండి, చెప్పైనా నవ్వండి. ఏ అంకుల్, చిన్న చిన్న కామెడీ చేసిందిలే. అది సరే, ఒకసారి ఆన్లైన్లోకి వస్తావా? ఎందుకు? జస్ట్ మాట్లాడుకుందాం. నో ఇప్పుడు వద్దు. Why? రేపు February 14 నువ్వు మంచి మూడ్లో ఉంటావు. నన్ను చూస్తే షాక్ అవుతావు. నీ మూడ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు? చింపాంజీకి ప్యాంటు టీషర్ట్ వేసినట్టుంటావా? నువ్వు నన్ను చూసావంటే హ్యాపీగా ఎగిరి గంతేస్తావు. అప్పుడు నువ్వు ఏం చేస్తావో నీకే తెలీదు. నిన్ను ఆపడం ఎవరితరం కాదు. ఏయ్, ఏం చేస్తున్నావు? గోడలకు రంగులు వేసుకుంటూ గోడలకు సున్నాలు వేసుకుంటూ కూర్చుంటావా? ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవా? ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? వాడెవడో బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. వాడిని చూస్తే దీన్ని ఆపడం వాడి తరం కూడా కాదంట. ఏయ్, ఎవడే వాడు? ఫ్రెండ్ డాడీ. విల్ యు ప్లీజ్ షట్ అప్? ఎవరే నీ ఫ్రెండ్స్? ఆ క్యాట్ వాకులు చేసుకునేవాళ్ళు, కాఫీ డేలో పబ్లిక్ ఐ లవ్ యూ చెప్పుకునేవాళ్ళు, ఫోన్ లో వల్గర్ గా మాట్లాడుకునేవాడు. కనీసం కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు దీని ఫ్రెండ్స్. దీని కాదు అనేది అంటారు. ఏయ్ వద్దు, అలాంటి వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ వద్దు. నీ బావతో నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా. పరువు కోసం ప్రాణం పెట్టే మనిషిని నేను. అది పోతే ప్రాణం తీయడానికి కూడా వెనకాను. వాడు ఫ్రెండ్ అయినా లవర్ అయినా ఇంకెవరైనా సరే ప్రాణాలతో ఉండడు. ప్రాణాలతో ఉంటాడు. చెప్పు, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకూడదు. జరిగితే ఏం జరుగుతుందో చెప్పు. దానికి చెప్పు. చెప్పు. ఎవరే అతను? ఫ్రెండ్ అమ్మా. ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మీ నాన్న దృష్టిలో లవరేనే. చంపేస్తాను. నీకు ఫ్రెండ్ అయినందుకు అనవసరంగా వాడు చస్తాడు. మీ అన్నయ్య మునిలా సైలెంట్ గా ఎందుకుంటున్నాడో తెలుసా? దానికి కారణం మీ నాన్న. మీ అన్నయ్య MBA చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. మన స్టేటస్ కి తగిన వాళ్ళు కాదని మీ అన్నయ్యని ప్రేమించిన పాపానికి అర్ధరాత్రి నిద్రపోతున్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టించారు మీ నాన్న. వీడు నవ్వడం చూసి 6 సంవత్సరాలవుతోంది. వీడు బ్రతికున్న జీవోత్సవం. ఇక నీకు ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మీ బావే. అది గుర్తుపెట్టుకో. ఏడ్చింది చాలు, లోపలికి వెళ్ళు. మీ అన్నయ్య మునిలా సైలెంట్ గా ఎందుకుంటున్నాడో తెలుసా? దానికి కారణం మీ నాన్న. పరువు కోసం ప్రాణం పెట్టే మనిషి నేను. అది పోతే ప్రాణం తీయడానికి కూడా వెనకాను.